టెంపర్ వాతం లడ్డు కోళ్ళలో వచ్చే వాత సమస్యలకి, కాళ్ళబొట్లకి, మేతలు తినపోయిన వాటికి ఈ వాతం లడ్డు ఉపయోగపడుతుంది. ఒక వాతం లడ్డు ధర కేవలం రూ. 20 మాత్రమే. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపించడం అనేది జరుగుతుంది. కోల్డ్ సరిగా ఎసరకపోయినా కానీ ఈ వాతం లడ్డు బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అదేవిధంగా టెంపర్ నాస్టా లడ్డు, ఈ టెంపర్ నాస్టా తయారీ లడ్డు ధర రూ. 999 ఫర్ కేజీ. అదేవిధంగా పట్టా బలం లడ్డు, ఇది కూడా ఫర్ కేజీ రూ. 999 మాత్రమే. ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది అవైలబిలిటీగా అనేది ఉందన్నమాట. కావాల్సిన వారు స్క్రీన్ పై నెంబర్ మన బాబు డిజి నెంబర్కి కాల్ చేయగలరు. అదేవిధంగా డీవార్మింగ్ ఒక్క ట్యాబ్లెట్లు అనమాట. పొట్టలో ఉన్న పురుగులన్నీ పడిపోతాయి వీటికి. సో ఈ ఒక్క ట్యాబ్లెట్ల ధర 50 ట్యాబ్లెట్లు రూ. 300 మాత్రమే. అదేవిధంగా కోళ్ళకి మేతలకి, అదేవిధంగా నీళ్లు పెట్టుకోవడానికి స్టీల్ జగ్గులు అనమాట. వీటి ధర ఒక్కొక్క మగ్గు ధర రూ. 100 మాత్రమే. కావాల్సిన సంప్రదించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. 6:30 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన ఒకసారికి కోడి మిరప్పండు డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరికి కోడి డ్యాగ, గోల్డ్ పసింగల్ రసంగి డ్యాగ, కోడి తాటిపండు డ్యాగ, కోడి ఎర్రమైల అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకి నెమిలి, నల్ల కాకి, నల్లమైల, నల్లకట్టు కాకి అనేవి ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి తెల్ల నెవిలి పెంగల అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరంగా సరికి నెవిలి కక్కిర, తెల్ల పెంగల, నెవిలి పెంగల, అబ్రాసు, నెవిలి మేళ అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి మిరపండు డాగ, ఎర్రడాగ, ఎర్రమేళని లాసతో చూసే అవకాశం కూడా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10 to 10:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కాకి డాగ పర్ల అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గలిసరంగుల సరికి గట్టి కాకిడాగ, 9 వెన్న కాకిడాగ, పసింగల కాకి, నల్లకట్ట రసంగి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి డాగ, కోడి రసంగి, తెల్ల నెవిలి, తెల్ల పొలాలనివి, తెల్ల పాల బ్రాసులు అనేవి ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసిమించిన కోడి కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గలిసరికి కోడి నలుపుగల నెవిలి, తెల్ల సేతువ, కోడి పచ్చకాకి, కోడి నలుపుగల మైల అది కూడా చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలిసేసరికి ఎరిపించిన డాగలో, మిరపండు డాగలో, గట్టి కాకి నెవిలి, నల్ల సవాలు అనేది లాసవుతూ చూసే అవకాశం కూడా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కాకి నెవిలి ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరంగా సరికి నల్ల కాకి, నల్ల కాకి నెవిలి, నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట అబ్రాసులు అనేవి ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పోల, తెల్ల కోడి అని ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కోడి డాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరిగిన సరికి పసిమి రసంగి డాగ, పసిమి మిరపండు డాగ, ఎర్ర డాగ, కోడి ఎర్రమేళాలని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ సరికి నల్లకాకి డాగ, నల్లమేళ, నల్లపొల, నల్లబొట్లు సేతువాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 to 3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పెసర పసుపు, నెవిలి కక్కెర అనేది ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి తెల్ల నెవిలి, పాల బ్రాసు, నెవిలి డాగ, నెవిలి పెంగళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ సరికి గౌడు కోడి ఎర్రడాగ, గౌడు కోడి ఎర్రమేళ, గౌడు మిరపండు డాగ, గౌడు గరుడు మేళ, పచ్చకాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 2 to 3 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగల కాకిడాగ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే కూడా తగ్గలిసరంలో సరికి నల్ల కాకిడాగ, పసింకాకి, పసుపచ్చ కాకి, ఎర్రకాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి ఎర్రడాగ, కోడి ఎర్రమేళ, కోడి మిరపండు డాగ, గరుడు మేళ, గేరు వాళ్ళని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3 to 4 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి నెవిలి పెంగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరంగా సరికి కోడి కాకి నెవిలి, కోడి నెవిలి మేళ, కోడి నెవిలి అబ్రాసు, కోడి కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ సరికి ఎర్రడాగ, కాకిడాగ, ఎర్రమేళ, మిరపండు డాగలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 4 to 5 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 to 6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి పసింగాల 9 కాకి ముసుగు పెట్టుకోవాల్సిన
సంఘం అనమాట. సో అదేవిధంగా తగ్గలిసి రంగులు వచ్చరికి పశ్చిమ కాకినేలి, పశ్చిమ నల్లకట్ట బ్రాసు, పశ్చిమ నేవిల్ మేళ, పశ్చిమ నేవిల్ డ్యాగలు అనేవి కూడా వినూత్నం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి నల్ల కాకి, నల్ల పొల, కోడి నల్ల మేళ, కోడి ఎర్ర పొలాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ జరిగే ఎంతవరకేనండి. సో వంతులు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రావడం జరిగింది. సో కావున పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.